రిషికొండ ప్యాలెస్ ప్రారంభోత్సవం అయింది. ఈ ప్రారంభోత్సవాన్ని చేసింది ఎవరో సీఎం జగన్ కాదు, పర్యాటక శాఖ మంత్రి రోజా. మరి చాలామంది మంత్రులు ఉండగా సీఎం జగన్ రోజాకే ఎందుకు ఈ బాధ్యతలు అప్పగించారు? దాని వెనకాల ఉన్న కారణాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, రిషికొండ ప్యాలెస్ రెడీ అయిపోయింది, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. సో దానికి చాలామంది మంత్రులు ఉన్నారు, వైజాగ్లో బొత్స ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని జగన్ ప్రత్యేకంగా రోజాకే ఎందుకు అవకాశం ఇచ్చారు? సో దీని వెనకాల ఏదైనా కారణం ఉందా? ఒకటేంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ రిషికొండ భవనాన్ని ప్రారంభించడానికి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే అది హైకోర్టులో ఉంది. హైకోర్టు ఇంకా క్లియరెన్స్ ఇవ్వాల. హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు అనధికారికంగా ఉన్నాయని చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రిషికొండలో ఉండేటువంటి ఆ భవనాన్ని ప్రారంభిస్తున్నామంటే అసలు ఆ భవనం ఏంటి అనేది ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. సో ఆ భవనం క్యాంప్ ఆఫీసా, సీఎం క్యాంప్ ఆఫీసా, లేదంటే పర్యాటక శాఖ రిసార్ట్సా? అక్కడ ఉండేటువంటి రిసార్ట్స్ని కోల్దోచేసి అక్కడ ఒక పెద్ద భవనం కట్టారు, భవంతులు కట్టారు. ఆ భవంతులకి 450 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అయింది, సుమారుగా 500 కోట్లు అని చెప్తూ ఉన్నారు. దాని మీద కేంద్ర పర్యాటక శాఖ, అటవీ శాఖ, తర్వాత పర్యావరణ శాఖ ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేసి కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో నడుస్తున్నటువంటి అంశం మీద దాన్ని అయిపోయిన తర్వాత ఆగలేక ఇప్పుడు రిషికొండలో ఉండేటువంటి భవంతుల్ని ప్రారంభించడమే కాదు, వారానికి 3 రోజుల పాటు విశాఖ నుంచి ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పి అనధికారికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారానికి 3 రోజులు విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాను అని చెప్పి ఆయన చెప్తే అనఫిషియల్గా ఇప్పుడు ప్రారంభోత్సవాన్ని రోజాకి అప్పచెప్పారు. రోజాకి ఎందుకు అప్పచెప్పారు? ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె చేతుల మీదుగా ఆ భవనాలని ఓపెన్ చేయించాలి. అంటే ఆమె చేత ఓపెన్ చేపిస్తే అప్పుడు పర్యాటక శాఖకు సంబంధించినటువంటి భవనాలు అవుతాయా? అనఫిషియల్గానేమో జగన్మోహన్ రెడ్డి పోయి వారానికి 3 రోజుల పాటు అక్కడి నుంచి పరిపాలన సాగించాలని చెప్పి కాన్సెప్టు. అంటే ఎవరి కళ్ళు కప్పాలనుకుంటున్నారు? న్యాయస్థానాలు కళ్ళు కప్పాలనుకుంటున్నారా? ప్రజల కళ్ళు కప్పాలనుకుంటున్నారా? లేదా అధికారుల కళ్ళు కప్పాలనుకుంటున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఏ ప్రారంభోత్సవాన్ని వదలడు. అవును, చంద్రబాబు నాయుడు చేసిన ప్రారంభోత్సవాలను కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేస్తుంటారు. రీఓపెనింగ్ చేసిన సందర్భాలు, అలాగే శంకుస్థాపన చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఈ 4.5 సంవత్సరాల్లో. అసలు ఎక్కడి దాకా ఎందుకు చిన్న వాటికి కూడా హెలికాప్టర్ తీసుకొని పోయి 8 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ తీసుకొని పోయి అక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి 450 కోట్లు పైగా ఖర్చు పెట్టి విలాసవంతంగా కట్టినటువంటి రిషికొండలో కట్టినటువంటి భవనాలని ప్రారంభోత్సవానికి వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తాడు. అంటే కోర్టులో ఉంది కాబట్టి ఆయన స్కిప్ అయిపోయి రోజాకి అప్పచెబితే, అంటే రోజా ప్రారంభిస్తే అది పర్యాటక శాఖ రిసార్ట్స్, పర్యాటక భవనాలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి కల్పిస్తున్నటువంటి అందుబాటులోకి తీసుకొస్తున్న భవనాలు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి రోజాకి అప్పచెప్పారు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తేనేమో అది క్యాంప్ ఆఫీస్ అవుతుంది, రోజా ప్రారంభిస్తేనేమో పర్యాటక శాఖ భవనం అవుతుంది అనమాట. ఏం లాజిక్ చూడండి. ఇంకా ఇప్పుడు ఆమెమో ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ ఎవరు? రోజా. ఆడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరు? విడుదల రజని, రోజా, అక్కడ ఉండేటువంటి లోకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఆ భవనాన్ని ప్రారంభించాలని చెప్పి రాత్రంతా డెకరేట్ చేశారు. ఆ డెకరేషన్ చేసినటువంటి ఫోటోలన్నీ కూడా ఇవాళ మీడియాలో కూడా వచ్చినాయి, కొన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. అసలు ప్రారంభోత్సవాన్ని చేయడమే నువ్వు న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. సో కాబట్టి రేపు బాధ్యత ఏమని చేయాలి? ప్రారంభోత్సవం చేసినట్టు కోర్టు ఒకవేళ సీరియస్ అయింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు డెసిషన్ ఇవ్వకుండా నువ్వు ఎలా ప్రారంభిస్తావు అని అంటే రోజాని అటెండ్ కమ్మంటాడా కోర్టుకి? జగన్మోహన్ రెడ్డి అటెండ్ కావాల్సి వస్తుందని చెప్పి రోజాని స్కిప్ పెట్టి ప్రారంభోత్సవం చేయించారా అనేది ఒకటి. రెండేంటంటే అసలు దానికి ఎంత ఖర్చు అయిందని చెప్పి రహస్యంగా ఉంచారు చాలా కాలం పాటు. ఆ తర్వాత విపక్షాలన్నీ కూడా పట్టుబట్టాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, అక్కడ రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా కొంతమంది కేంద్రానికి కంప్లైంట్ చేశారు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కంప్లైంట్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అప్పటి వరకు రహస్యంగా ఉన్నటువంటి జీవోలను బయటికి తీసి 450 కోట్లు అయిందని చెప్పారు. ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది, 500 కోట్లు పైన అయ్యి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు 500 కోట్లు పెట్టి అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడానికి ఎందుకు ఆలోచించారు? అవసరం ఏంటి?
రాజధాని అమరావతి అని చెప్పి చెప్తున్నారు కదా, 3 రాజధానుల బిల్లును నువ్వు అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్నావు కదా, అవును సిఆర్డీ ఉపసంహరించుకుని రద్దు చేశారు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు 500 కోట్లు పెట్టి రిషికొండలో నువ్వు అసలు ఆ భవనాలు ఎందుకు కట్టినట్టు అనేది ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరికి? మనకు కాదు, కోర్టుకు చెప్పాలి. అవును, కోర్టుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. ఇది మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. అసలు రిషికొండని తొలచడమే అది పెద్ద పర్యావరణ చట్టానికి విరుద్ధం అని చెప్పి, పర్యావరణ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి అప్పటి నుంచే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయి. దాని మీద ఎవరో మూర్తి గారని ఆయన కేసు వేశారు. అవును, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాను సార్, ఆయన వేశారు. ప్లస్ జనసేనకు సంబంధించి కార్పొరేటర్ వేశారు. అది హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడే దాంట్లో రఘురామకృష్ణరాజు మళ్ళీ ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసు నడుస్తుంది, వాదనలు నడుస్తున్నాయి. వాదనలు నడుస్తున్నటువంటి సమయంలో ఈయన అసలు రిసార్ట్స్, అక్కడ ఉండేటువంటి రిసార్ట్స్ అద్భుతంగా ఉండేవి ఇంతకుముందు అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు ఎవరైనా చెప్తారు. అలాంటి రిసార్ట్స్ని కోల్దోసేసి కొండని మొత్తం అసలు దానికి ఉన్నటువంటి ప్రకృతి అందాన్ని మొత్తం తీసిపడేసి తొలిచేసేసి భవంతుల్ని కట్టుకొని సీఎం కాంప్ ఆఫీస్ అని చెప్పి వారానికి 3 రోజులు నేను అక్కడి నుంచి పరిపాలన చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. అధికారులు అయితే మేము రామని చెప్తున్నారు. అధికారులు మేము రాలేమని చెబుతున్నారు. సో అంటే ఎలక్షన్ ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్ అయిపోతుంది. ఈ వారంలో కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయలేరు. ఈలోపు హడావుడిగా అసలు ఎందుకు ప్రారంభించినట్టు అంటే కేవలం అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి ఒక ఆయన ఉన్నాడు, విశాఖ పీఠాధిపతి. ఆయన చెప్పిన దాని ప్రకారం నువ్వు కనుక ఇక్కడ నుంచి కనుక పరిపాలన చేయకపోతే నువ్వు అధికారంలో రాలేవని చెప్పాడని చెప్పి ఆయన ఇమీడియట్గా వారానికి 3 రోజులు అక్కడి నుంచి పరిపాలన చేయడానికి అనధికారికంగా ఈ ప్రారంభోత్సవాలను పెట్టారు. అది కూడా రోజా చేసి చేపిస్తున్నారు. రోజాకి ఏమో సహజంగా అంటే మనం అనకూడదు, కానీ రోజాకి చాలా కాలంగా ఉన్నటువంటి పేరు ఏంటంటే ఐరన్ లెగ్ అని పేరు రాజకీయాల్లో. ఓకే, ఐరన్ లెగ్ అనేటువంటి పేరుని తుడిపేసుకోవడానికి ఆమె చాలా కాలం పట్టింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా ఆ ముద్ర అలానే ఉండిపోయింది. ఎందుకుందంటే ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాలా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాడు. ఇవన్నీ చెప్తూ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే ఆమె ఐరన్ లెగ్, ఎక్కడుంటే అక్కడ నాశనము అని చెప్పి ఆమె మీద వేసినటువంటి బలమైనటువంటి ముద్ర. దాని మీద ఆవిడ కన్నీరు కూడా పెట్టుకున్నారు. అంటే ఆ విధంగా ముద్ర ఏమని నేను చెప్పట్లేదు, కానీ అది తప్పు ఎవరు చేసినా. బట్ ఆ విధమైనటువంటి రిమార్క్ ఆమె మీద ఉంది. ఆమె మళ్ళీ ఆ రిమార్క్ పోగొట్టుకోవడానికి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు కూడా ఆమె మీద అలానే ఉంది. సో ఇప్పుడు అలాంటి ఆమె చేత ఓపెన్ చేపిస్తున్నారు ఈయన. అంటే రిషికొండ భవనం ఉంటుందా పోద్దా? పర్యావరణ ఇంతకుముందు మనం ఆదర్శ సంబంధించిందా ఢిల్లీలో కోల్దోల్చారు, పర్యావరణానికి విరుద్ధంగా కట్టారని చెప్పేసి కోల్దోసేశారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఈ రిషికొండకు కూడా వచ్చే అవకాశం ఉందా? అందుకే రోజా లాంటి ఆమె చేత ఐరన్ హ్యాండ్ చేత ఓపెన్ చేపిస్తున్నారు అనేటువంటి సెటైర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మనం చెప్పడం కాదు, కానీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానికి మళ్ళీ రజనీ వెళ్ళటం ఆ కార్యక్రమానికి, ఇంకా అక్కడ మంత్రులు వెళ్ళటం, ఇవన్నీ కనుక చూస్తే కనుక బహుశా నేను అనుకోవటం మరో ఆదర్శ భవనాలు కూలిపోవటము, లేదంటే మన ఢిల్లీలో అక్కడ కూల్చేశారు పర్యావరణానికి విరుద్ధంగా కట్టినందుకు, అలా కూల్చే పరిస్థితి వస్తుందా అనేది మాత్రం బాగా బలంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓపెన్ చేయకపోయినప్పటికి కూడా ప్రభుత్వం ఆయన ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో ఉండే మంత్రి ఓపెన్ చేస్తే ఏమైంది? ప్రభుత్వం ఓపెన్ చేసినట్టే కదా. సో దాన్ని కనుక కోర్టు సీరియస్గా తీసుకుంటే మాత్రం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజా ఎదుర్కోవాల్సి వస్తుంది ఫస్ట్. సో కోర్టు ధిక్కరణ కేసులు వైసీపీ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు, గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మరొకటి దానికి సిద్ధమైంది. సో ఆల్రెడీ రిషికొండ నిర్మాణాలు హైకోర్టులో ఉండగానే ఇవాళ భవనాలు ప్రారంభించేశారు. మరి రాబోయే రోజుల్లో దీనిపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? జస్ట్ వెయిట్ అండ్ సీ.